హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మా పాప స్కూల్ నుంచి ఇంటికొచ్చేసినాక తనకి స్నాక్స్ అయితే పెట్టాను. ఇంక తింటుంది. తింటూ నాతో చెప్తుందనమాట, ఎగ్జామ్స్ బాగా రాశాను మమ్మీ అని చెప్పి. అలా చెప్పుద్ది, అంతేగాని ఎలా రాసిందో మనకి తెలీదు. ఇంకా తర్వాత నా దగ్గరికి ట్యూషన్ పిల్లలైతే వచ్చేసారు. ఇంకా వాళ్ళని చదివేస్తున్నాను. మా అమ్మాయికి వచ్చేసి 5:30, ఇంకా తనకి టైం అవ్వలేదు. ఇంకా అయ్యే వరకు వాళ్ళతో పాటు కూర్చుంది. ఇంకా తనకి ట్యూషన్ టైం అయితే ఇంకా తను బాయ్ చెప్పేసి, వాళ్ళకు కూడా బాయ్ చెప్పేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది. నా దగ్గర అస్సలు కూర్చోవట్లేదండి, ఇసిగిచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని చదివిస్తూ బట్టలైతే చాలా ఉన్నాయన్నమాట. సో, బట్టలన్నీ వేసి ఇంకా మడత పెడుతున్నాను. మాకిక్కడ ఎండగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మబ్బులు మబ్బులుగా ఉంటుంది. బట్టలైతే సరిగ్గా ఆరట్లేదు. సో, 2-3 డేస్ అన్నా మళ్ళీ ఎండబెట్టాల్సి వస్తుంది. ఇంక అందుకని చెప్పి చాలా ఉన్నాయి బట్టలు. సో, ఇంకా అవన్నీ మడత పెట్టేసుకుంటూ వాళ్ళనైతే చదివిస్తున్నాను. ఇంకా ఈ రోజుతో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి వీళ్ళకి. ఇంకా అప్పటి నుంచి ఉంటుంది పేరెంట్స్‌కి, మామూలుగా ఉండదు. వీళ్ళ అల్లరైతే ఇంత అంతా ఉండదు. అంత అల్లరి చేస్తున్నారనమాట. ఇంకా దసరా హాలిడేస్ కదా, 9 డేసో 10 డేసో ఇచ్చినట్టున్నారు. ఇంక ఈ 10 డేస్ కూడా పేరెంట్స్‌కి పెద్ద టెస్ట్ అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే అసలు మామూలుగా అల్లరి చేయదు. ఇం ఇప్పటి నుంచే నాకు టెన్షన్ మొదలవుతుంది, అమ్మో ఎలాగా అని చెప్పి. ఇంకా ట్యూషన్ టైం అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా. ఆ తర్వాత చక్కగా రిలాక్స్డ్‌గా నేనైతే టీ పెట్టుకుంటున్నాను. చక్కగా టీ తాగుతూ కొంతసేపు రిలాక్స్ అయితే అవుతాను. ఇంకా టీ తాగేసినాక వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటాననమాట ఈవినింగ్. ఇంకా వీడియో ఎడిట్ చేసుకుని ఆ తర్వాత ఈరోజు పప్పు వండాను కదా మార్నింగ్, ఇంకా ఈవినింగ్ ఫ్రైకి ఈరోజు ఎగ్ ఫ్రై అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. సో, ఇంకా టీ తాగేసి వీడియో ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ వంట అయితే స్టార్ట్. ఎగ్ ఫ్రైలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎగ్స్ లేవు. ఇంకా మా వారు భవిష్యాన్ని తీసుకొస్తూ ట్యూషన్ నుంచి వస్తూ ఎగ్స్ తీసుకొస్తా అని చెప్పారనమాట. సో, ఇంకా ఈలోపు ఆయిల్ అవి వేసేసుకుని పాన్లో ఎగ్స్ అవి అయితే పాన్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఆయన తీసుకొచ్చినాక కర్రీ అయితే ఎగ్స్ అయితే కొట్టి వేసేస్తానమాట. అసలైతే వీళ్ళ స్కూల్కి ఇన్ని డేస్ హాలిడేస్ ఇవ్వరనమాట. వీళ్ళది మిషనరీ స్కూల్. అయితే లాస్ట్ టైము దసరాకి ఎప్పట్లాగానే 3 డేస్ 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఇంకా హాలిడేస్ ఇస్తే అప్పుడు పేరెంట్స్ అందరూ గొడవ చేశారనమాట. అన్ని స్కూల్స్కి 9 డేస్ 10 డేస్ హాలిడేస్ ఇస్తున్నారు, మీరు ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి పేరెంట్స్ అందరూ పెద్ద గొడవ చేశారు. ఇంకా అందుకు రియలైజ్ అయ్యారు ఏమో కానీ ఈసారి అందరితో పాటే వీళ్ళకి కూడా, ఈ స్కూల్ వాళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చారు ఇంకా అన్ని రోజులు. ఇది మార్నింగ్ నేను సాల్ట్ అయితే కల్లుప్పుని సాల్ట్ లాగా చేసుకుని ఎండలో పెట్టుకున్నాను కదా. సో, ఇంకా అవి తీసుకొచ్చేసి డబ్బాలు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో, సాల్ట్ లాగానే మనం ఇంట్లో కల్లుప్పుతో చేసుకున్నట్టు ఏమాత్రం లేదు కదా. సో, మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి. ఈ కల్లుప్పు వాడడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉండవు, హెల్త్కి చాలా మంచిది. సాల్ట్ అయితే అంత మంచిది కాదనమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడూ కూడా ఇలాగే కల్లుప్పుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని ఎండబెట్టుకుంటాను. ఆ తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మామూలు సాల్ట్ లాగానే ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇది ఒక డబ్బాలో వేసేసుకుని, సాల్ట్ డబ్బాలో వేసేసుకుని స్టోర్ చేసుకుని ఇదే మేము రోజు కర్రీస్లోకి, ఫ్రైస్లోకి ఇదే వాడుకుంటూ ఉంటామన్నమాట. ఆనియన్స్ ఉడికిన తర్వాత ఆనియన్స్లోనే సాల్ట్ వేసుకుని మంచిగా మగ్గపెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ మగ్గినాయి అనుకున్నాక కారం వేసుకుని, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నా వేరే పొయ్యి మీద. మా వారు ఇంకా భవిష్యాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా వస్తూ ఎగ్స్ అయితే తీసుకొస్తానని చెప్పారు. ఇంకా తను వచ్చేలోపు రైస్ కూడా అయిపోతుంది. ఇంకా రైస్ అయిపోయింది. రైస్ ఉంచేసుకుని మగ్గపెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇంకా ఎగ్స్ తీసుకొచ్చారు ఆయన. మళ్ళీ ఒకసారి వెలిగించి కొంచెం ఇలా మరిగే వరకు ఉంచుకొని ఆ తర్వాత తీసుకొచ్చిన ఎగ్స్ని అయితే కొట్టేసి అలా ఉంచేసాము. ఒక 4-5 మినిట్స్ అలా ఉంచి ఆ తర్వాత మొత్తం కలుపుకుంటే కనుక చక్కగా కర్రీ అంతా కలుస్తుంది. మేమైతే అలాగే చేస్తాము. ఆనియన్స్కి అంతా కలుస్తుంది ఎగ్స్. ఇంకా అలా ఉడికించేసుకున్నాము. సో, ఇలా నైట్ కర్రీలోకి అయితే మేము ఇంకా ఎగ్ ఫ్రై, టొమాటో పప్పు అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాపకు ఇక్కడ రైస్ పెడుతున్నాను.
ఫస్ట్ తనకి నేను కొంచెం శొంఠి, నెయ్యి, అన్నం చిన్న ముద్ద కలిపి పెడతాననమాట. ఎవ్రీడే ఇలాగే పెడతాను. ఆ తర్వాత మేము వండిన కర్రీస్ ఏసి పెడతాను. సో ఫ్రెండ్స్, ఇది నా వ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.